This video is brought to you by AKSIAS. హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ 9th May 2020 అనేది డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా మొదటి ఆర్టికల్ వచ్చి వెంటాడుతున్న విషవాయువు అని చెప్పని తెలియజేశారు. అయితే విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ ఇండియా అని చెప్పని ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీ వాళ్ళు లాక్డౌన్ టైం పీరియడ్లోని సరైన చర్యలు అనేది తీసుకోకపోవడం వల్ల, సరైన మెజర్స్ అనేది తీసుకోకపోవడం వల్ల మీకు అక్కడ వేరియస్ టెంపరేచర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోవడం కారణంగా స్టెరిన్ అనే గ్యాస్ అనేది లీక్ అయింది. సో ఈ గ్యాస్ లీకేజ్ అనేది భారతదేశంలోనే తొలిసారి. దానివల్ల ప్రజలందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు. చాలా మందికి బొబ్బర్లు వచ్చాయి. తర్వాత పిల్లలందరూ నిమోనియా తోటి బాధపడుతున్నారు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మీకు గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి పీపుల్కి కావాల్సిన అవసరాలన్నీ కూడా అందించడం అనేది జరుగుతుంది. అండ్ ప్రభుత్వ కార్యదర్శి సీఎం జగన్ కూడా ఉన్నత అధికారుల సమీక్ష అనేది జరిపి కావాల్సిన స్టెప్స్ అన్ని కూడా తీసుకుంటున్నారు. మరోవైపు గుజరాత్ నుంచి నిపుణులు వచ్చి ఇక్కడ స్టైరిన్ గ్యాస్ ని న్యూట్రలైజ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం అనేది జరిగింది. అక్కడ స్టైరిన్ గ్యాస్ యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే జాతీయ హరిత ట్రిబ్యునల్ మీకు ఒక కమిటీ అనేది అపాయింట్ చేయడం జరిగింది అండర్ జస్టిస్ శేషసైనారెడ్డి ఆధ్వర్యంలోని. ఈయన ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కింద పనిచేయడం చేశారు. ఆయన ఆధ్వర్యంలోని 5 మెంబర్ కమిటీ అనేది ఫామ్ చేశారు. ఆ 5 మెంబర్స్ ఎవరు అని చెప్పని చూస్తే మీకు హెచ్వి రామచంద్రమూర్తి, తర్వాత పూలపాటి కింగ్, తర్వాత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్, విశాఖపట్నంలోని నేషనల్ ఎన్వైరన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధిపతి. వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ ఏం చేయాలంటే ఈ ఇన్సిడెంట్ కి జరిగిన కారణాలు ఏమిటి, తర్వాత కారకులు ఎవరు అనేది ఒక రిపోర్ట్ రూపంలోని సబ్మిట్ చేయమని తెలియజేశారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఎల్జీ పాలిమర్స్ కి 50 crore రూపీస్ డిపాజిట్ చేయవలసిందిగా ఆదేశించడం అనేది జరిగింది. అలాగే కేంద్ర అటవీ శాఖ, తర్వాత పర్యావరణ మంత్రిత్వ శాఖ అండ్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్, పాలిమర్స్ ఇండియా వీళ్ళందరికీ కూడా నోటీసులు అనేది ఇచ్చారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రీ అనేది సెటప్ చేయాలంటే వీళ్ళందరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఈ గ్యాస్ ఎందుకు లీక్ అయింది, మీరు స్టాండర్డ్స్ ఎందుకు ఫాలో అవ్వలేదు అని చెప్పని నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ నోటీస్ కి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కూడా రెస్పాండ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ విచారణ అనేది May 18th కి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు టేకప్ చేస్తారు. టేకప్ చేసిన ప్రకారంగా ఈ కమిటీ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ ఆర్టికల్లో ఏమని అన్నారంటే నిబంధనలు సరిగ్గా పాటించకపోవడం కారణంగానే ఈ పర్టికులర్ గ్యాస్ లీకేజ్ అనేది జరిగింది, ఈ విపత్తు అనేది వచ్చింది అని చెప్పని తెలియజేశారు. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతూ ఒక కమిటీ ఫామ్ చేశారు అండర్ చైర్మన్షిప్ ఆఫ్ నీరబ్ కుమార్ ప్రసాద్ అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత దీంట్లోని కొంతమంది మెంబర్స్ కూడా ఉన్నారు. సో అక్కడ కరికాల్ ఎల్వెన్, తర్వాత విశాఖ కలెక్టర్ అయిన వినాయక్ చంద్, తర్వాత పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉంటారు. అండ్ అదర్ పీపుల్ అందరినీ కూడా తీసుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ కూడా గ్యాస్ లీకేజ్ కి కారణాలు ఏంటి, కంపెనీ ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఇటువంటి దుర్ఘటనలు అనేవి జరగకుండా చూసుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల మీద మీకు ఈ కమిటీ కూడా రిపోర్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అపాయింట్ చేసిన కమిటీ వేరు, స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ వేరు. సో రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కోవిడ్ వ్యాప్తికి డిజిటల్ కళ్యాణ్ అని చెప్పని అంటున్నారు. సో ఈ మధ్య కాలంలోనే కొంతమంది ఏం తెలియజేస్తున్నారంటే నోట్స్, కరెన్సీ నోట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్క చేతులు మారడం కారణంగా కరోనా అనేది వ్యాప్తి చెందడానికి స్కోప్ ఉంటుంది. అది తగ్గించాలి అని చెప్పనంటే ఆన్లైన్ చెల్లింపు అనేది వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పని తెలియజేశారు. సో మీకు ఒక్కొక్క నోట్ అనేది తయారు చేసినప్పుడు దానికి కొంత కాలం అనేది ఉంటుంది. సో 10 రూపీస్ నోట్, 5 రూపీస్ నోట్ అయితే 2 ఏళ్ళ దాకా దానికి కాల పరిమితి ఉంటుంది. అలాగే 100 రూపీస్ నోట్ 3 ఏళ్ళ దాకా ఉంటుంది. అండ్ 500 రూపీస్ నోట్ అయితే 5 years నుంచి 7 years వరకు ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అయితే దీని మీద కరోనా అనేది
ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ శుభ్రంగా కడుక్కోవడం అనేది సాధ్యం కాని పని కాబట్టి మీకు ఆ నోట్స్ ని ఉపయోగించినప్పుడు ఒక్కొక్కరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పని తెలియజేశారు. అయితే దాని నుంచి మనం ఓవర్కమ్ చేయాలి, అరికట్టాలి అని చెప్పనంటే కరోనాని, దెన్ మనకి ఉన్న ఆప్షన్ ఏంటంటే ఆన్లైన్ చెల్లింపులు అని చెప్పని తెలియజేశారు. ఇక్కడ ఆర్బీఐ వాళ్ళు ఒక నివేదిక అనేది ఇచ్చారు. సో దాంట్లోని ఏమని తెలియజేశారంటే మార్చ్ మంత్ లోని లాక్డౌన్ కారణం స్టార్ట్ అయింది. అక్కడ మనకి చాలా వరకు కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయి అని చెప్పని తెలియజేశారు. ఓకే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఆ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ లోని మీకు 34% ఇంక్రీజ్ అయ్యాయి బ్యాంక్స్ దగ్గర. ఆన్లైన్ పేమెంట్ మెథడ్ ఇస్ ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనేది వన్ ఆఫ్ ద ఆన్లైన్ పేమెంట్ మెథడ్. ఓకే, దాంట్లోనే 34% ట్రాన్సాక్షన్స్ ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే మనకి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా యూనిఫైడ్ ఇంటర్ఫేస్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. దాని ద్వారా మనకి ఇండియాలోని ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకే, అలా మార్చ్ మంత్ లోని చాలా వరకు కూడా ఇంక్రీజ్ అయ్యాయి. దేంట్లో ఎక్కువ మంది ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారంటే ఒకటి రీఛార్జెస్, మొబైల్ రీఛార్జెస్ కానీ లేకపోతే ఏదైనా రీఛార్జెస్ కావచ్చు, బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే అదర్ బిల్ పేమెంట్స్ వాటికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి బేసిక్స్ అనేది తెలుసుకోవాలంటే ఇది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. అన్ని రీటైల్ పేమెంట్స్ కి గురించి తెలుసుకోవాలంటే వీళ్ళ చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని స్థాపించింది ఎవరంటే ఆర్బీఐ, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళు స్థాపించడం అనేది జరిగింది. సో మన ఇండియాలోని అన్ని రీటైల్ పేమెంట్స్ గురించి కూడా స్టాండర్డ్స్, ప్రొసీజర్స్ చెప్పడం కానీ లేకపోతే ఎక్కడైనా ఎఫెక్టివ్ పేమెంట్ ఆపరేషన్స్ అనేది సరిగ్గా జరగకపోతే అక్కడ స్టెప్స్ తీసుకోవడం కానీ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు జాగ్రత్తలు అనేది తీసుకుంటారు. నెక్స్ట్, ఈ పర్టికులర్ కరోనా వైరస్ నుంచి రక్షించుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలంటే మనకున్న వన్ ఆఫ్ ద ఆప్షన్ వచ్చి మనకి ఈ ఆన్లైన్ పేమెంట్ అని చెప్పని తెలియజేశారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎప్పుడైతే మనకి నోట్లు బ్యాన్ చేశారో, డిమానిటైజేషన్ అని చెప్పని అంటారు. సో 500 రూపీస్, 1000 రూపీస్ నోట్స్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో అప్పటి నుంచి మనకి డిజిటల్ చెల్లింపులు అనేవి చాలా పెరిగాయి. ఓకే, అండ్ గవర్నమెంట్ కూడా ఆర్బీఐ అనే వాళ్ళు కూడా చాలా వరకు కూడా స్టెప్స్ తీసుకోవడం కారణంగా డిజిటల్ చెల్లింపులు అనేది పెరిగాయి. సో ఇప్పుడు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండడానికి డిజిటల్ చెల్లింపులు అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పని తెలియజేశారు. అదొకటే కాకుండా మనకి వలస కూలీలకు చాలా వరకు కూడా గవర్నమెంట్ చేపట్టిన ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కానీ అందించాలి అని చెప్పనంటే ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. సో రీసెంట్ గా మీకు ప్రధానమంత్రి గరీబీ కళ్యాణ్ యోజన ప్యాకేజ్ అని చెప్పని ఇచ్చారు. 39 crore పీపుల్ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామన్నారు. సో 34,800 crore పీపుల్ ఈ ప్రోగ్రామ్ కింద డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బెనిఫిషరీస్ ఎవరంటే ఉమెన్ ఇన్ ద జన్ధన్ యోజన, తర్వాత మీకు పిఎం కిసాన్ ద్వారా ఇచ్చిన మనీ అంతా కూడా, అలాగే పెన్షన్స్ అన్ని కూడా ఇస్తున్నారు ఓల్డ్ ఏజ్, విడోస్, డిజేబుల్డ్ పీపుల్ అందరికీ. వీళ్ళందరికీ కూడా డిజిటల్ చెల్లింపులు చేయడం ద్వారా మీకు డైరెక్ట్ గా పీపుల్ అందరికీ బెనిఫిట్స్ అనేది అందించడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. ఇలా ఆన్లైన్ పేమెంట్ వల్ల చాలా వరకు కూడా లావాదేవీలు అనేది డైరెక్ట్ గా పీపుల్ కి అందించడానికి స్కోప్ ఉంటుంది. అండ్ లీకేజెస్ అనేది తగ్గించడానికి స్కోప్ ఉంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది స్ట్రెంగ్తెన్ అవడానికి స్కోప్ ఉంటుంది. అలాగే మీకు చాలా మంది రైట్ పర్సన్ కి అందించడానికి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్పని తెలియజేశారు. సో ఇలా మనకి కరోనాని తగ్గించడమే కాకుండా ఆ పర్టికులర్ పూర్ పీపుల్ అందరికీ, వలస కార్మికులందరికీ కూడా కావాల్సిన సహాయం అనేది గవర్నమెంట్ అందించడానికి ఈ ఆన్లైన్ పేమెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి మహమ్మారిపై వియత్నాం విజయం అని చెప్పని అంటున్నారు. సో మీకు కరోనాని తగ్గించడంలోని చాలా వరకు మోడల్స్ ఉన్నాయండి. సో తైవాన్ కానీ, దక్షిణ కొరియా కానీ, సింగపూర్ కానీ, జర్మనీ ఇలాంటివన్నీ దేశాలు చాలా వరకు కూడా విజయాన్ని సాధించాయి. అయితే వీళ్ళందరిలోని వియత్నాం అనే వాళ్ళకి కొంచెం ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా తక్కువ కరోనా కేసెస్ అనేవి రిజిస్టర్ అయ్యాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే మరణాలు అయితే చాలా తక్కువ, ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే అని చెప్పని తెలుస్తుంది. ఎందుకు అలాగా? ఇప్పుడు చాలా కంట్రీస్ లోని మీకు ఎక్కువగా కరోనా అనేది ప్రభావం ఉన్నప్పుడు వియత్నాంలోని ఎందుకు అంత తక్కువగా ఉంది అని చెప్పని మనం చూస్తే ఇక్కడ వీళ్ళు 3-point స్ట్రాటజీ అని చెప్పని ఒకటి ఫాలో అవడం అనేది జరిగిందండి. సో 3-point స్ట్రాటజీ కంటే ముందు ఫస్ట్ వీళ్ళు ఫాలో అయింది ఏంటంటే కరోనా అనేది రాకముందే
మీకు ఏం చేశారంటే సైబర్ సెక్యూరిటీ సర్వేలెన్స్ అనేది చాలా స్ట్రెంగ్తెన్ చేసుకున్నారు. సైబర్ సెక్యూరిటీ, సైబర్ సర్వేలెన్స్ అని చెప్పని అంటారు అన్నట్టు. సో నిఘా వ్యవస్థని బాగా స్ట్రెంగ్తెన్ చేశారు. ఓకే, సర్వేలెన్స్. ఓకే, సో నిఘా వ్యవస్థని బాగా పటిష్టం చేశారు. అంటే ఈ నిఘా వ్యవస్థని పటిష్టం చేయడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ ఏం జరిగింది అంటే, చైనాలోని ఎప్పుడైతే మీకు నవంబర్ డిసెంబర్ నెలలోని ఎప్పుడైతే కరోనా అనేది వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళు ఆ పర్టికులర్ వుహాన్ ప్రావిన్సెస్ లోని ఏం జరుగుతున్నాయి అనే దాని గురించి తెలుసుకోగలిగారు. సో తెలుసుకొని ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వగలిగారు. సో వీళ్ళు స్థాపించిన వన్ ఆఫ్ ద నిఘా వ్యవస్థ అనేది చూస్తే ఏంటంటే APT32 అని చెప్పని అన్నారు. APT32 అనే దాన్ని సైబర్ సర్వేలెన్స్ ఇన్స్టిట్యూట్ అన్నారు, లేకపోతే సైబర్ నిఘా సంస్థ అని చెప్పని తెలియజేశారు. సో ఈ APT32 ద్వారా చైనాలోని ఏం జరుగుతున్నాయి నవంబర్ డిసెంబర్ లో అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. వుహాన్ లోని ప్రతి పీపుల్ యొక్క కండిషన్ ఏంటి అనేది తెలుసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 3 పాయింట్ స్ట్రాటజీ అని చెప్పని ముందుకు వచ్చారు అన్నట్టు. సో ఈ 3 పాయింట్ స్ట్రాటజీలోనే ఏం చేస్తారంటే ఫస్ట్ స్క్రీనింగ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది ముందుగా ఈ వియట్నాం వాళ్ళు చేయడం కారణంగా తక్కువ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సో స్క్రీనింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ట్రాకింగ్ చేస్తున్నారు. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత ఏం చేస్తున్నారు, టెస్టింగ్ అండ్ క్వారంటైన్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల 3 పాయింట్ స్ట్రాటజీ అనేది మీకు వీళ్ళు ఫిబ్రవరి నుంచే స్టార్ట్ చేయడం కారణంగా ఇక్కడ కరోనా కేసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో స్క్రీనింగ్ కూడా ఎక్కడ చేశారంటే, ఎప్పుడైతే ఇక్కడ నవంబర్ డిసెంబర్ లో చైనాలో కరోనా అనేది వ్యాప్తి చెందుతుందని తెలిసిందో వీళ్ళకి, అప్పటి నుంచి ఎయిర్పోర్ట్స్ దగ్గర ఖచ్చితంగా మీకు థర్మల్ స్కానింగ్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే మీకు చాలా వరకు కూడా హాస్టల్స్ లోని తర్వాత హౌసింగ్ దగ్గర చాలా వరకు కూడా మీకు కంపల్సరీ స్క్రీనింగ్ అనేది చేయాలి అని చెప్పన్నారు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్ దగ్గర స్క్రీనింగ్ చేశారు. ఎక్కడ అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా 2,61,004 టెస్ట్స్ అనేవి చేయడం జరిగింది స్క్రీనింగ్స్ లోని, టెస్టింగ్స్ లోని. సో ఇలా స్క్రీనింగ్ చేసి టెస్టింగ్ చేయడం కారణంగా చాలా వరకు తగ్గించగలిగారు. అండ్ ట్రాకింగ్ అనేది కూడా మీకు ఎఫెక్టివ్ గా టెక్నాలజీ ఉపయోగించుకొని మీకు ట్రాకింగ్ అనేది చేశారు. అండ్ వీళ్ళందరూ కూడా ఈ టెస్టింగ్ చేసే ప్రాసెస్ లోని మనకి ఇనిషియల్ డేస్ లోని డొమెస్టిక్ కిట్స్ అనేవి లేవు. సో మనం చైనా నుంచి తీసుకోవడం అనేది జరిగింది. కాకపోతే అక్కడ కిట్స్ అన్ని కూడా ఫాల్టీ కిట్స్ రావడం వల్ల మనం ఎక్కువగా టెస్టింగ్స్ చేయలేకపోయాం. కానీ వియట్నాం వాళ్ళు ఏం చేశారంటే డొమెస్టిక్ కిట్స్ అనేవి డెవలప్ చేశారు టెస్టింగ్ పర్పస్. సో అలా మీకు చాలా వరకు కూడా ఎక్కువగా స్క్రీనింగ్ చేసి టెస్టింగ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనల్ గా ఇంకొకటి ఏం చేశారంటే క్యాంపెయిన్ ఎక్కువ చేశారండి. సో క్యాంపెయిన్ అంటే ఏంటంటే, క్యాంపెయిన్ లో ఏం చేస్తారంటే టీవీ యాడ్స్ కానీ, సోషల్ మీడియాలో మెసేజెస్ పోస్ట్ చేయడం కానీ, మొబైల్స్ కి మెసేజెస్ పంపించడం కానీ. సో కరోనా అనేది తీవ్రతరమైనది, చాలా ఎఫెక్ట్ ఉంటుంది, పీపుల్ అందరూ చనిపోతారు అని ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది. సో ఇవన్నీ స్టెప్స్ తీసుకోవడం కారణంగా మనకి వియట్నాంలోని చాలా తక్కువ డెత్స్ అనేవి జరిగాయి. కరోనా కేసెస్ అనేవి కూడా చాలా తక్కువ, వేరే అదర్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పని తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఇది మనకి ద హిందూలోని ఒక ఆర్టికల్ అనేది ఇచ్చారు. సో ఇది సి రంగరాజన్ అనే ఆర్థికవేత్త మనకి ఈ ఆర్టికల్ అనేది రాయడం జరిగింది. సో స్లో గ్రోత్ అంటే టైట్ ఫిజికల్ అని చెప్పని ఆర్టికల్ నేమ్ ఉంది. దీంట్లో ఏమంటారంటే COVID-19 అనేది రావడం కారణంగా దాని యొక్క ఇంపాక్ట్ అనేది టోటల్ వరల్డ్ మొత్తం ఉంటుంది, ఇండియన్ ఎకానమీలో కూడా దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. సో మన ఇండియా యొక్క గ్రోత్ అనేది చాలా ఆర్గనైజేషన్స్ ప్రొజెక్ట్ చేసే నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా ఉంటుంది అనే దాని గురించి. సో 0.8% ఫిచ్ అని చెప్పని ఒక రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 4% ఉంటుంది అని చెప్పని ప్రొజెక్ట్ చేశారు. ఎప్పటికంటే 2020 అండ్ 2021. ఓకే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎంత గ్రోత్ ఉండొచ్చు అంటే 0.8 నుంచి 0.4 వరకు, ఆ మధ్యలో ఎక్కడైనా ఉండవచ్చు అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాళ్ళు కూడా ఇండియా యొక్క గ్రోత్ అనేది ప్రొజెక్ట్ చేశారు. ఎంత అంటే 1.9%, చైనా యొక్క గ్రోత్ వచ్చి 1.2% అండ్ గ్లోబల్ గ్రోత్ వచ్చి నెగిటివ్ లో ఉంది -3.3% అని చెప్పని తెలియజేశారు. అండ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లోని ఇండియా గ్రోత్ అవుట్కమ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఒకటి ఎంత వరకు కూడా ఎకానమీ అనేది ఓపెన్ చేస్తారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఎంత ఫాస్ట్ గా కరోనా వైరస్ ని తగ్గించగలరు, తర్వాత గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది పీపుల్ అందరికి అనే దాని మీద మీకు ఇండియా యొక్క గ్రోత్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పని తెలియజేశారు.
అలాగే ఇక్కడ గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ అనే దాని గురించి చూస్తే నోవల్ కరోనా వైరస్ రావడం కారణంగా ఎకానమీ తగ్గుతుంది. తర్వాత అదే విధంగా సేవింగ్స్ అనేవి తగ్గిపోతున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోతున్నాయి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రియల్ సెక్టర్ ఉన్నప్పటికీ కూడా మన కెపాసిటీ 100% ఉన్నప్పటికీ దాన్ని మనం ఓన్లీ 10% 15% ఉపయోగించుకోవాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ లాక్డౌన్ అని చెప్పని అంటున్నారు. అండ్ ఒకవేళ మీకు కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల లాక్డౌన్ తీసేసినప్పటికీ కూడా మనం 100% ఉపయోగించుకోలేకపోతున్నాం ఇండస్ట్రియల్ సెక్టర్ ని. సో అలా మనకి అన్యూటిలైజ్డ్ ఇండస్ట్రియల్ కెపాసిటీ ఇన్ ద ఇండస్ట్రియల్ సెక్టర్ అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఏమని తెలియజేశారంటే ఇక్కడ ఆల్రెడీ 2019-20 11 మంత్స్ అనేది తీసుకుంటే అక్కడ మీకు నెగిటివ్ రెవెన్యూస్ వచ్చాయి అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటి, మనకు రావాల్సిన ట్యాక్సెస్ కూడా సరిగ్గా రాలేదు. దానికి తోడు ఈ కరోనా వైరస్ వల్ల చాలా వరకు అక్కడ ఆగిపోయాయి. మనకి ఎకానమీ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వట్లేదు, డిక్లైన్ అవుతుంది ఈ క్రైసిస్ వల్ల. సో అందుకని చెప్పని మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టేజ్ లోని గ్రోత్ పర్స్పెక్టివ్స్ అనేది తీసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఆల్రెడీ డిక్లైనింగ్ స్టేజ్ లో ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో ఇక్కడ మనకి జీబీఏ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 8 సెక్టర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది అని చెప్పన్నారు. 8 బ్రాడ్ సెక్టర్స్. అందులో ఏమేమి సెక్టర్స్ వస్తాయి అంటే మీకు అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ అని చెప్పని ఒకటి అన్నారు, మైనింగ్ అండ్ క్వారింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, యూటిలిటీ సర్వీసెస్, కన్స్ట్రక్షన్, ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫిజికల్, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్. ఇవి 8 సెక్టర్స్ తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ 8 సెక్టర్స్ ని కూడా ఏం చేస్తారంటే వాటి యొక్క అవుట్పుట్ ప్రకారంగా 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో 4 గ్రూప్స్ కింద డివైడ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ గ్రూప్ అనేది ఒకటి ఉంది, అగ్రికల్చర్ సెక్టర్ కి సంబంధించింది. తర్వాత ఏ గ్రూప్ అనేది మీకు పబ్లిక్ సెక్టర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్. అలాగే బి ఉంది, బిబి, తర్వాత సి ఉంది, డి ఉంది. సో ఈ పర్టికులర్ గ్రూపింగ్ అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ సి రంగరాజన్ ఏమంటున్నారంటే ఇక్కడ సెక్టర్స్ 8 సెక్టర్స్ అన్నిటిని కూడా గ్రూపింగ్స్ చేసాం మేము. ఆ గ్రూపింగ్స్ చేసి ఒక్కొక్క గ్రూప్ లోని ఎటువంటి సివియారిటీ ఉంది ఈ కరోనా వల్ల అనే దాని గురించి తెలియజేస్తున్నాను. సో గ్రూప్ ఏలో ఏంటంటే మీకు సఫర్డ్ ఓన్లీ లిమిటెడ్, అంటే ఏంటంటే కరోనా యొక్క ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. దాంట్లో ఏ పర్టికులర్ సెక్టర్ లో మీకు తక్కువ ఉంటుందంటే అగ్రికల్చర్, అలైడ్ సెక్టర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్ అండ్ అదర్ సర్వీసెస్ లో కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. ఎందుకు అలా తెలియజేశారంటే పాస్ట్ ఇయర్ డేటా అనేది తీసుకుంటే రబీ క్రాప్ అనేది చాలా బాగా పండింది, హార్వెస్ట్ అనేది వచ్చింది. మాన్సూన్ అనేది నెక్స్ట్ ఇయర్ లోని మే నుంచి జూన్ నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మంచి మాన్సూన్ ప్రెడిక్ట్ చేశారు. అండ్ లేబర్ షార్టేజ్ ఇష్యూస్ అనేది తక్కువ ఉన్నాయి. అండ్ పర్ఫార్మెన్స్ అనేది కొంతవరకు పర్వాలేదు, COVID-19 వచ్చినప్పటికీ కూడా అగ్రికల్చర్ పర్ఫార్మెన్స్ అనేది పర్వాలేదు అని చెప్పని తెలియజేశారు. అంటే ఏంటి, గ్రూప్ ఏ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ 90% మనం అనుకున్న టార్గెట్ అనేది అచీవ్ చేయొచ్చు అని చెప్పని తెలియజేశారు. అలాగే గ్రూప్ డి లో ఉన్న కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో మాక్సిమం సఫర్ అవుతాయి, వీటిలోనే చాలా డిక్లైన్ జరుగుతుంది అని చెప్పని తెలియజేశారు. అందులో ఏమేమి ఉన్నాయంటే ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రావెల్, టూరిజం, ఇవి బాగా ఇంపాక్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ కరోనా అని చెప్పని తెలియజేశారు. అలాగే గ్రూప్ బి కంపెనీస్ లోని కొంచెం మే సఫర్ యావరేజ్ డిస్రప్షన్, అంటే 50% గ్రోత్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు అని చెప్పని తెలియజేశారు. అవి మైనింగ్, క్వారింగ్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై, యూటిలిటీ, కన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ అండ్ రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్. అలాగే గ్రూప్ సి లో కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ సఫర్డ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఎరోషన్ అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో కరస్పాండింగ్ గ్రూప్ సి లో కూడా మీకు చాలా వరకు కూడా డిక్లైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే గ్రూప్ డి అంతా మాక్సిమం డిస్రప్షన్ అయితే జరగదు అని చెప్పని తెలియజేస్తున్నారు. ఓకే, సో ఇలా మనకి ఒక్కొక్క సెక్టర్ ని గ్రూప్స్ కింద డివైడ్ చేసిన తర్వాత మనకి ఇండియా యొక్క గ్రోత్ పర్ఫార్మెన్స్ అనేది కొన్ని సెక్టర్స్ లో బాగా తక్కువ ఉంటుంది. సో ఆ సెక్టర్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశారు. సో గవర్నమెంట్ పాలసీలో ఫస్ట్ చేంజెస్ అనేది కొంచెం సపోర్ట్ అనేది అందించాలి. గవర్నమెంట్ పాలసీ అంటే 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి. మానిటరీ పాలసీ ఉంటుంది, ఫిజికల్ పాలసీ ఉంటుంది. సో మానిటరీ పాలసీ అంటే ద్రవ్య విధానం అంటారు, ఫిజికల్ పాలసీ అంటే ఆర్థిక విధానం అని చెప్పని అంటారు. సో దీంట్లోని వేరియస్ ఇంట్రెస్ట్ రేట్స్ ని మనీ సప్లై ఉపయోగించుకొని ఆర్బీఐ వాళ్ళు ఈ మానిటరీ పాలసీని మీకు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్స్, డెసిషన్స్ ప్రకారంగా
ట్యాక్సెస్ కానీ స్పెండింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఫిజికల్ పాలసీ అనేది డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మానిటరీ పాలసీ డిసైడ్ చేసేది ఆర్బీఐ. సో అయితే వీళ్ళు తీసుకునే స్టెప్స్ ని బట్టి మనకి నెక్స్ట్ కమింగ్ డేస్ లోని కావాల్సిన మెజర్స్ అనేది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఇప్పుడున్న కండిషన్ లోని లాక్డౌన్ ఉండడం వల్ల చాలా వరకు ఇండస్ట్రీస్ అవుట్పుట్ అనేది తగ్గిపోయింది, ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. సో ఆ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అని అంటే మన దగ్గర ఉన్న రెపో రేట్ కానీ రివర్స్ రెపో రేట్ కానీ కొంచెం తగ్గించగలిగితే, అలాగే క్యాష్ రిజర్వ్ రేషియో కొంచెం తగ్గించగలిగితే ఆర్బీఐ పీపుల్ కావాల్సిన మనీ అనేది అందించడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. సో ఇలా రేట్స్ ని తగ్గించండి అని చెప్పని ఒకటి తెలియజేశారు. అలాగే ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఏంటంటే గవర్నమెంట్ ఫిజికల్ పాలసీలోని కావాల్సిన మనీ అనేది పీపుల్ అందరికి అందించేలాగా స్టెప్స్ తీసుకోవాలి అంటున్నారు. ఓకే, అక్కడ ఏం చేశారంటే గవర్నమెంట్ ఈ మధ్య కాలంలోని ఫ్రీజింగ్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ డియర్నెస్ అలవెన్స్ అండ్ డియర్నెస్ రిలీఫ్ అని చెప్పని తెలియజేశారు. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనం డియర్నెస్ ఎలవెన్స్ ఇవ్వలేము అని చెప్పని అన్నారు. డియర్నెస్ రిలీఫ్ అనేది ఇవ్వలేము అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించారు. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించగానే మీకు 37,000 crores అనేది గవర్నమెంట్ సేవ్ చేయగలిగింది. దాన్ని కరోనా పర్పస్ రెడ్యూస్ చేయడానికి ఎక్కడైనా ఇనిషియేషన్ చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అలాగే స్టేట్స్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తే, అమలు పరిస్తే 82,000 crores రావడానికి స్కోప్ ఉంటుంది, విచ్ ఈస్ 0.6% ఆఫ్ జీడిపి అని చెప్పని తెలియజేశారు. ఆ తర్వాత ఏమన్నారంటే మీకు ఇక్కడ ఇంకా మెజర్స్ ఏం తీసుకోవచ్చు అన్నారంటే అక్కడ నాన్ సాలరీ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించండి అన్నారు. అలాగే పెట్రోలియం సబ్సిడీస్ ఏవైతే ఇస్తున్నామో, ఫెర్టిలైజర్ సబ్సిడీస్ అవన్నీ కూడా తగ్గించండి అని చెప్పని తెలియజేశారు. సో దట్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దాన్ని కంట్రోల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించడానికి మనకి 3 steps ని ఫాలో అవ్వండి అని చెప్పని తెలియజేశారు. రిలీఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ప్రొటెక్టింగ్ పూర్ అండ్ మార్జినలైజ్డ్ అని చెప్పన్నారు. సో పూర్ పీపుల్ ఎవరైతే మార్జినల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఎక్స్పెండిచర్ అనేది అందించండి అంటున్నారు. ఆ తర్వాత డిమాండ్ సపోర్ట్ ఎక్స్పెండిచర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి అని చెప్పని అంటున్నారు. ఓకే, బెయిల్ అవుట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా మనం తీసుకురావాలి అని చెప్పని అంటారు. సో కరోనా అనేది ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ తన యొక్క సహాయం అనేది ఇండస్ట్రీకి అందించాలి, పీపుల్ కి అందించాలి, వాళ్ళు ఎక్స్పెండిచర్ చేసే దాంట్లో అందించాలి అని చెప్పని అంటున్నారు. ఓకే, ఆ విధంగానే గవర్నమెంట్ కూడా 1.7 lakh రిలీఫ్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేశారు. తర్వాత అడిషనల్ గా 65,000 crores అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో అయితే ఈ గవర్నమెంట్ కి ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోని రెవెన్యూ అనేది జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఏం చేయాలి? ఆబ్వియస్లీ మీకు లోన్స్ అనేది తీసుకోవాలి. సో లోన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరిగిపోతుంది, ఆల్మోస్ట్ 6% కి ఇంక్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒరిజినల్ గా మీకు బడ్జెట్ లోని 3.5% అచీవ్ చేస్తామన్నారు, కానీ ఫిజికల్ డెఫిసిట్ తర్వాత ఏమైంది అంటే 6% కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారంటారు. సో ఈ 6% కి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అని చెప్పాలంటే ఎక్స్పెండిచర్ లోని మనకి ఎక్కడ ఇంపార్టెంట్ ఎక్స్పెండిచర్ ఉంటుందో అది చేయాలి, రిమైనింగ్ అన్ని తగ్గించాలి అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం స్టేట్స్ కూడా మీకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా ఫిజికల్ డెఫిసిట్ అనేది తీసుకోవడానికి అనేది ఇంక్రీజ్ చేయడానికి ఆప్షన్ అనేది అందించాలి అని చెప్పని తెలియజేశారు. సో టోటల్ గా తీసుకుంటే ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ 6% కి ఇంక్రీజ్ అయితే, స్టేట్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్స్ వచ్చి 4% కి ఇంక్రీజ్ అయితే, అలాగే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వాటికి కూడా మీకు బారోయింగ్స్ అనేది చేస్తే మీకు 13.5% బారోయింగ్స్ చేస్తున్నారు, పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి బారోయింగ్స్ చేయడం అనేది జరుగుతుంది. సో వీటిని మనం ఎలా కాంపెన్సేట్ చేస్తామంటే ఉన్న రిసోర్సెస్ తోటి 9.5% వరకు మనం కాంపెన్సేట్ చేయగలుగుతున్నాం. ఇంకా మనకి 4% గ్యాప్ అనేది వస్తుంది. సో ఈ 4% గ్యాప్ కి మనకి ఆర్టికల్లో ఏమని తెలియజేస్తున్నారంటే మానిటైజేషన్ ఆఫ్ డెప్ట్ అని చెప్పని అంటున్నారు. సో మానిటైజేషన్ ఆఫ్ డెప్ట్ అని చెప్పానంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడైనా సరే మీకు గవర్నమెంట్ బాండ్స్ కొని మనీ అనేది ఇస్తుంది అని చెప్పని తెలియజేశారు. సో ఈ పర్టికులర్ మానిటైజ్డ్ డెప్ట్ అనేది ఒక్కసారే ఉపయోగించాలి తప్పితే మీకు జనరల్ గా ప్రాక్టీస్ కింద గవర్నమెంట్ ఎప్పుడు ఇది మానిటైజేషన్ ఆఫ్ డెప్ట్ అనేది చేయకూడదు అని చెప్పని తెలియజేశారు. సో ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ గవర్నమెంట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు ఈ ఆర్టికల్లో. అర్థమైంది కదండి ఇవన్నీ కూడా. సో సి రంగరాజన్ గారు ఏంటంటే మనకి ఇప్పుడున్న ఆప్షన్ లోని ఎకానమీ డిక్లైన్ అవుతుంది కాబట్టి ఆ డిక్లైన్ అవుతున్న దానికి మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మనకి చాలా వరకు కూడా డి పర్టికులర్ కేటగిరీలోని చాలా వరకు కూడా మనకి డిక్లైన్ అయిపోతుంది. సో ఆ డిక్లైన్ అవుతున్నప్పుడు గవర్నమెంట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దాని గురించి రికమెండేషన్స్ అన్ని కూడా తెలియజేయడం అనేది జరిగింది ఈ ఆర్టికల్లో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి డైల్యూషన్ ఆఫ్ లేబర్ లాస్ అని చెప్పని ఇంకొక ఆర్టికల్ ఉంది. సో కరోనా వైరస్ అనేది ఉండడం కారణంగా, లాక్డౌన్ ప్రకటించడం కారణంగా చాలా స్టేట్స్ ఏం చేశాయంటే మీకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లోని మీకు లేబర్ లాస్ అనేవి చేంజెస్ చేసేసారు.
ఓకే, త్రూ ఆర్డినెన్సెస్. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి లేబర్ లాస్ అనేవి చేంజెస్ చేసేసారు. ఓకే, సో ఈ లేబర్ లాస్ అనేవి కంకరెంట్ సబ్జెక్ట్ లోకి వస్తుంది. సో అక్కడ మీకు స్టేట్ లాస్ చేంజెస్ చేసినప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరము అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఏం చేస్తున్నారు, ప్రతి స్టేట్ గవర్నమెంట్ అని చెప్పాలంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అనేవి పెంచేస్తున్నారు. జనరల్ గా అయితే మనకి 8 అవర్స్ ఉండాలి, ఇప్పుడు 12 అవర్స్ అనేది చేశారు. అండ్ 72 అవర్స్ ఎ వీక్ ఇన్ ఓవర్ టైమ్. సో ఓవర్ టైం చేసేటప్పుడు 72 అవర్స్ ఇన్ ఎ వీక్ చేయొచ్చు అని చెప్పని తెలియజేశారు. సో ఇవన్నీ కూడా అందరు ఎంప్లాయీస్ కి కూడా వర్తిస్తాయి అని చెప్పని అన్నారు. అలాగే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ విల్ బి డన్ ఇన్ ఏ డే. సో ఎప్పుడైనా సరే ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ కి చాలా పర్మిషన్స్ ఉంటాయి, ఇది ఒక రోజులోనే మీకు పర్మిషన్ ఇస్తాము అన్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ 30 days అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద మెజారిటీ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్. సో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ నుంచి ఇండస్ట్రియల్ యూనిట్స్ ని ఎగ్జామ్ చేస్తున్నాము అని చెప్పన్నారు. సో ఎందుకు అలా చేస్తున్నారు అని అంటే ఆర్గనైజేషన్స్ అందరూ కూడా మీకు వర్కర్స్ ఇన్ ద సర్వీస్ ఎట్ దేర్ ఓన్ కన్వీనియన్స్. సో ఎందుకంటే మీకు ఎప్పుడైనా సరే వర్కర్స్ అనేవాళ్ళు మాకు వర్క్ కావాలి అంటే ఓనర్స్ అనేవాళ్ళు వర్క్ కావాలి చేయాలి అని అంటే ఖచ్చితంగా చేయాలన్నట్టు. సో అక్కడి నుంచి చాలా వరకు కూడా మీకు వర్కర్స్ ఆర్ లేబరర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ యూనిట్స్ ని కాపాడడానికి ఎగ్జామ్షన్ చేయడానికి ఇవన్నీ కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ లేబర్స్ గురించి కూడా మీకు కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. తర్వాత మేజర్ న్యూ ఇండస్ట్రియల్ యూనిట్ సెటప్ చేసినప్పుడు రైట్స్ ఆఫ్ వర్కర్స్ అని చెప్పని కొన్ని రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా ఎగ్జామ్షన్ చేశారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే లేబరర్స్ కి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఆర్గనైజేషన్స్ అందించట్లేదు అని చెప్పని తెలుస్తుంది. ఓకే, సో ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, దేని వల్ల మనకి ఈ లేబర్ లాస్ అనేవి ఇప్పుడు చేంజెస్ చేయాల్సిన అవసరం ఇన్వెస్ట్మెంట్. సో మీకు రీసెంట్ పాస్ట్ లో చైనాలోని చాలా కంపెనీస్ బయటకు వచ్చేద్దాం అని అనుకుంటున్నారు. సో వాటన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి ఆ పర్టికులర్ స్టేట్స్ లోని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఉద్దేశంతో లేబర్ లాస్ ని చేంజెస్ చేశారు. అండ్ టు ప్రొటెక్ట్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఇండస్ట్రీస్ అనేవి వస్తే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అన్న ఉద్దేశంతో. అలాగే మీకు ట్రాన్స్పరెన్సీ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అండ్ కన్వర్ట్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిస్ట్రెస్డ్ ఎకానమీ ఇంటూ ద ఆపర్చునిటీస్. సో గవర్నమెంట్ కూడా నిబద్ధతతోటి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియచేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఛాలెంజెస్ ఎకానమీ అనేది అధిగమించాలి అని చెప్పని తెలియజేశారు. సో అందువల్ల మనకి ఈ లాస్ అనేది చేంజెస్ చేశారు. అండ్ ఇండస్ట్రీ అనేది సెక్టర్ అనేది బాగా తగ్గిపోయింది, దాన్ని రివైవ్ చేయాలి ఇమీడియట్ గా అంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్ అని చెప్పని తెలియజేశారు. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇండస్ట్రీస్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెవెన్యూ అనేది కూడా ఇంక్రీజ్ అవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఈ లేబర్ లాస్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఆర్ ఇండస్ట్రీస్ అన్ని కూడా చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్ట్రింజెంట్ లేబర్ లాస్ ఉండడం వల్ల కొన్ని పర్మిషన్స్ అనేవి డిలే అవుతున్నాయి. సో ఆ పర్మిషన్స్ అన్ని కూడా ఫాస్ట్ గా చేయడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పని తెలియజేశారు. అండ్ ఇష్యూస్ ఏంటి అని అంటే మీకు లేబర్ లాస్ లోని లేబర్స్ యొక్క రైట్స్ ని, ఫండమెంటల్ రైట్స్ ని మీరు ఎఫెక్టివ్ గా అమలు చేయలేకపోతున్నారు అనేది ఇష్యూ. తర్వాత ఇన్సెక్యూరిటీ అమాంగ్ ద వర్కర్స్ పెరిగిపోతుంది అని చెప్పన్నారు. తర్వాత డిస్పరేట్ కండిషన్స్ ఆఫ్ వర్కర్స్. సో కండిషన్స్ ఆఫ్ వర్కర్స్ కండిషన్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయో లేదో తెలియకుండాను మీరు వర్కింగ్ అవర్స్ అనేది పెంచేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పని తెలియజేశారు. ఇవన్నీ కూడా వేరియస్ ఇష్యూస్ అని చెప్పని మెన్షన్ చేశారు. నెక్స్ట్, రాజ్నాథ్ ఓపెన్స్ న్యూ రోడ్ టు ద కైలాష్ మానసరోవర్. ఓకే, సో రీసెంట్ గా మీకు దర్చులా టు లిపులేక్ అని చెప్పని ఒక రోడ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో అక్కడ మీకు ఈ రోడ్డు ఓపెన్ చేయడం వల్ల మీకు మానసరోవర్ కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని చెప్పని తెలియజేశారు. సో ఈ పర్టికులర్ రోడ్ అనేది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లోని మానసరోవర్ యాత్రికులందరూ కూడా ఈ రోడ్ ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పని తెలియజేశారు. సో ఇది డైరెక్ట్ గా చైనా బార్డర్ దగ్గరికి వెళ్తుంది, ఆ తర్వాత చైనా నుంచి మనం మానసరోవర్ బార్డర్ దగ్గర నుంచి మానసరోవర్ వెళ్ళొచ్చు అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, రేషన్ కార్డ్ పోర్టబిలిటీ యూసేజ్ లో అని చెప్పన్నారు. సో రేషన్ కార్డ్ పోర్టబిలిటీ అంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే స్కీమ్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చారు. సో పీపుల్ అందరికీ కూడా ఫుడ్ గ్రెయిన్స్ అనేది మీరు ఎక్కడున్నా సరే మైగ్రెంట్ పీపుల్ కానీ లేకపోతే మీరు అదర్ స్టేట్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ గ్రెయిన్స్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో వన్ రేషన్ కార్డ్ అనే స్కీమ్ అనేది తీసుకొచ్చారు. కాకపోతే పీపుల్ అందరికీ అవేర్నెస్ అనేది లేకపోవడం వల్ల దీన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు అని చెప్పని తెలియజేశారు. ఓకే, సో ఆ విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేది తీసుకొచ్చినప్పటికీ పీపుల్ దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది అని చెప్పని తెలియజేశారు. సో ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా 17 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో ఉపయోగించడం అనేది జరుగుతుంది, అప్లై చేయడం అనేది జరుగుతుంది ఈ పర్టికులర్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్.
సో కంట్రీ మొత్తం అంతా కూడా జూలై 1, 2020 కల్లా అమలు పరచాలి అని చెప్పని గవర్నమెంట్ భావిస్తున్నారు. అండ్ మాక్సిమం 50% ఆఫ్ ద ఫ్యామిలీ కోటా అనేది మీకు మైగ్రెంట్ లేబరర్స్ కి అందించడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఒక పర్సన్ కి మనకి 3 రూపీస్ పర్ కేజీ రైస్ ఇస్తారు. వీట్ 2 రూపీస్ పర్ కేజీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇఫ్ ఎ బెనిఫిషియరీ మూవ్స్ టు ద అదర్ స్టేట్స్, ఓకే, అదర్ స్టేట్స్ కి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఈ బెనిఫిట్స్ అనేది అందుతాయి అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్, యూరోప్ యుఎస్ మార్క్ 75 ఇయర్స్ సిన్స్ ఎండ్ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్. సో సెకండ్ వరల్డ్ వార్ అనేది మీకు 1939 నుంచి 1945 వరకు జరిగింది. సో ఇక్కడ వరల్డ్ మొత్తం అంతా కూడా చాలా వరకు కూడా డిస్ట్రాయ్ అయింది. ఓకే, సో దాన్ని కమెమరేట్ చేసుకుంటూ, దాన్ని గుర్తు చేసుకుంటూ మీకు చాలా మంది ఈ వరల్డ్ వార్ 2 75 ఇయర్స్ జరిగింది. సో ఇట్లాంటి వరల్డ్ వార్ 2 అనేది జరగకూడదు, వరల్డ్ మొత్తం యునైట్ అవ్వాలి, సో అక్కడ మేము ఒకరికొకరు సహకరించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కమెమరేషన్ ప్రోగ్రామ్ అనేది జరిగింది. సో దీనికి చాలా వరకు కూడా ఎవరి కంట్రీలో వాళ్ళు సెరిమనీ అనేది కండక్ట్ చేసి అటెండ్ అయ్యారు. అయితే రీసెంట్ గా గ్లోబల్ లీడర్స్ అందరూ ఏమని తెలియజేస్తున్నారంటే, సో మనం యునైట్ అయ్యి కరోనా లాంటి పాండమిక్ ని మనం అరికట్టాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటేనే ఇది అరికట్టడానికి వీలవుతుంది అని చెప్పని తెలియజేశారు. ఎంసీక్యూస్ అండి. సో ఈ రోజు వచ్చిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఎంసీక్యూస్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది. సో అందులో భాగంగా ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఆర్బీఐ ఈజ్ అన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ రీటైల్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా అని చెప్పని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ ఏమంటారంటే రీటైల్ పేమెంట్స్ ఆర్ డిక్రీజింగ్ డ్యూ టు కరోనా అని చెప్పని అన్నారు. ఓకే, సో ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే ఆన్సర్ ఇస్ నన్ ఆఫ్ ద అబోవ్. ఎందుకంటే ఎన్పిసిఏ, ఇక్కడ ఆర్బీఐ కాదండి, ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు ఇండియాలో జరుగుతున్న ఆల్ రీటైల్ పేమెంట్ సిస్టమ్స్ అన్ని కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ కరోనా అనేది రావడం వల్ల మనకి రీసెంట్ గా రీటైల్ పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, డిక్రీజ్ అవ్వలేదు. సో అందుకని చెప్పని ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పని తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ద సబ్జెక్ట్ లేబర్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్. సో సబ్జెక్ట్ లేబర్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్. సో మనకి షెడ్యూల్ 7 లోని 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి. సో ఆ లేబర్ అనేది మనకి ఏ లిస్ట్ లోకి వస్తుంది అంటున్నారు. ఆప్షన్ ఏ యూనియన్ లిస్ట్, ఆప్షన్ బి స్టేట్ లిస్ట్, ఆప్షన్ సి కంకరెంట్ లిస్ట్, ఆప్షన్ డి రెసిడరీ లిస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చి కంకరెంట్ లిస్ట్. సో అక్కడ మీకు సెంటర్ యాజ్ వెల్ as స్టేట్ సర్టన్ లాస్ అనేది తయారు చేయవచ్చు. అయితే రీసెంట్ గా మీకు రాజస్థాన్ కానీ, గుజరాత్ కానీ, యూపీ కానీ మీకు చాలా వరకు స్టేట్స్ ఈ లేబర్ లాస్ చేంజెస్ చేసే అక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాన్ని అమలు పరచాలంటే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పన్నారు. సో మానిటరీ పాలసీ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద గవర్నమెంట్ అన్నారు. ఫిజికల్ పాలసీ ఈజ్ రెగ్యులేటెడ్ బై ద ఆర్బీఐ అని చెప్పన్నారు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది చూస్తే నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ద అబోవ్. సో ఇక్కడ మానిటరీ పాలసీ వచ్చి గవర్నమెంట్ కాదండి, ఆర్బీఐ. ఓకే, ఇక్కడ ఫిజికల్ పాలసీ అనేది రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇలా మీకు ఎక్స్చేంజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ కమిటీ టు గివ్ ఎ రిపోర్ట్ ఆన్ ఎల్జీ పాలిమర్ స్టీరిన్ గ్లాస్ లీక్. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ అని చెప్పని అన్నారు. ఆప్షన్ ఏ శేష శైనారెడ్డి, ఆప్షన్ బి నరీబ్ కుమార్ ప్రసాద్, ఆప్షన్ సి అరుణ్ కుమార్, ఆప్షన్ డి కన్నబాబు. సో ఇక్కడ మీకు ఏ పర్టికులర్ ఆప్షన్ మీకు హెడ్ ఆఫ్ ద కమిటీ అని చెప్పని తెలియజేస్తున్నారు. ద ఆన్సర్ ఈజ్ శేష శైనారెడ్డి. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కమిటీ అనేది అపాయింట్ చేసి ఎల్జీ పాలిమర్ స్టీరిన్ గ్యాస్ లీక్ మీద ఎటువంటి ఎలా లీక్ అయింది, ఎవరు కారకులు అనేది తెలుసుకోవడానికి శేష శైనారెడ్డి ఆయన హెడ్ ఆఫ్ ద కమిటీ కింద ఒకటి కమిటీ ఫామ్ చేశారు, 5 member కమిటీ. సో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ విధంగా మనకి కరెంట్ అఫైర్స్ ఈనాడులో వచ్చినవి, తర్వాత హిందూలో వచ్చినవన్నీ కూడా మీకు బ్రీఫ్ గా డిస్కస్ చేయడం అనేది జరిగిందండి. సో if you like the video, like, share and subscribe. Thank you very much for all the people who have participated in the class. This video is brought to you by AKSIAS.